ఏపీకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో సంచలనం రేకెత్తించిన మదనపల్లి గ్లోబల్ ఆసుపత్రి కేంద్రంగా నడిచిన కిడ్నీల రాకెట్ ముఠా చేతిలో కిడ్నీలు పోగొట్టుకున్నది ఇంకెందరు? ఒక యమున మాత్రమేనా? ఇంకా ఎవరైనా ఉన్నారా? ఆ కిడ్నీలతో లబ్ధి పొందినది ఎవరు? వారిలో అమాయక మహిళలు, పురుషులు, అనాథలు ఇంకెందరున్నారు? పట్టుబడిన నిందితుల్ని లోతుగా దర్యాప్తు చేసిన దర్యాప్తు అధికారులకు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. త్వరలో మరికొన్ని కీలక అరెస్టులు ఉంటాయని సమాచారం. మదనపల్లి అంటేనే ప్రశాంతమైన ప్రాంతం. అలాంటిది కిడ్నీ దందాతో హాస్పిటల్కు వెళ్లాలి అంటేనే స్థానిక ప్రజలు హడలిపోతున్నారు. ఏదో ఒక జబ్బు పేరుతో ఉన్న కిడ్నీలు లాగేస్తారేమో అంటూ భయపడుతున్నారు. ఇక మదనపల్లె కిడ్నీ రాకెట్ కేసులో 6 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో 8 మంది నిందితులు పరారీలో ఉన్నారు. వారి కోసం 4 బృందాలను ఏర్పాటు చేశారు. నిందితుల కోసం గోవా, కర్ణాటక, తెలంగాణలో తనిఖీలు చేస్తున్నారు. ఈ సంఘటన సంబంధించి మదనపల్లె 2వ పట్టణ పోలీస్ స్టేషన్ లో 8 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మొదటి నిందితుడు గ్లోబల్ స్పెషాలిటీ ఆసుపత్రి యజమానితో పాటు అన్నమయ్య జిల్లా హాస్పిటల్ సేవల కోఆర్డినేటర్ డాక్టర్ కె ఆంజనేయులు మరో 5గురిని అరెస్ట్ చేశారు. వైజాగ్ కు చెందిన పిల్లి పద్మ, కాకర్ల సత్య, అలాగే మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ మేనేజర్ గా పనిచేస్తున్న బాలరంగడు, కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ మేనేజర్ గా పనిచేసిన మహారాజులు కలిసి కిడ్నీ దాతలు, గ్రహీతల్ని సేకరించి మదనపల్లిలోని గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యానికి సమాచారం ఇచ్చేవారు. ఈ హాస్పిటల్లో ఎటువంటి అనుమతులు లేకుండా శస్త్రచికిత్సలు చేసి భారీ మొత్తంలో కిడ్నీ గ్రహీతల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని విచారణలో తేలింది. కిడ్నీ మార్పిడి ద్వారా వచ్చిన సొమ్మును వీరంతా వాటాలుగా పంచుకునేవారని డీఎస్పీ మహేంద్ర తెలిపారు. చేయించుకుంటుంది అనమాట. సో ఈమెకు పరిచయం అయిపోయి నాకు ఇట్లా అప్పులు ఎక్కువ ఉన్నాయి, సో మనకి దీంట్లో ఎలా చేస్తే నాకు ఇట్లా తగ్గుతుందంటే నేను ఇలాగే ఇంతకుముందు చేయించుకున్నానని చెప్పడం వల్ల ఈమెకు ఒక ఐడియా వస్తుంది. ఐడియా వచ్చిన తర్వాత ఈ సత్యాకి ఈ పిల్లి పద్మ అనే ఆమె ఏంటంటే ఆమెది కూడా వైజాగ్, ఆమె పరిచయం అవుతుంది. ఆమె పరిచయం అయిన తర్వాత ఆమె నీకు ఎవరన్నా తెలిస్తే ఈమె చెప్తుంది అనమాట. లైక్ ఇట్లా నాకు తెలిసిన డోనర్స్ ఉన్నారు, వాళ్ళకి ఎవరన్నా నీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఎవరన్నా సజెస్ట్ చేయంటే దీంట్లో 2 మీడియేటర్స్ ఉంటారనమాట. మెహరాజ్ అని చెప్పేసి డయాలసిస్ మేనేజర్ కదిర్లో ఉంటాడు. తను కాకోకుండా మన మదనపల్లి హాస్పిటల్లో డయాలసిస్ మేనేజర్ బాలరంగడు ఉంటారనమాట. వీళ్ళిద్దరూ ఏం చేస్తారు, ఈ డోనర్స్ని కానీ రెసిపియంట్స్ కానీ ఎవరైతే తీసుకుంటారో కిడ్నీ వాళ్ళు ఐడెంటిఫై చేస్తారనమాట. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ గోపి, మొత్తానికి మదనపల్లె కిడ్నీ రాకెట్ ముఠాకు వివిధ రాష్ట్రాల్లో లింకులు ఉన్నట్లుగా తేలింది. విచిత్రమైన విషయాలు కూడా బయటపడుతున్నాయి. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మొత్తం మీద మదనపల్లి కిడ్నీ ర్యాకెట్ కి సంబంధించి నిన్న పోలీస్ అధికారులు మీడియా సమావేశం కూడా నిర్వహించడం జరిగింది. ఒక్కొక్క సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎందుకంటే DCHO స్థాయి అయినటువంటి గ్లోబల్ హాస్పిటల్ కి సంబంధించినటువంటి యజమాని ఎవరైతే ఉన్నారో ఆంజనేయులు ఇప్పటికే కూడా అరెస్ట్ చేసిన నేపథ్యంలో అతని ద్వారానే ఇదంతా కూడా వ్యవహరిస్తున్నట్లు కూడా పోలీస్ అధికారులు కూడా బయటకు తీసుకురావడం జరిగింది. అయితే మరోవైపు ఇందులో ఒక యమునా వద్ద నుంచే ఈ కిడ్నీ సంబంధించి ర్యాకెట్ నడిచిందా, యమునాకు బాధితురాలు కాబట్టి ఆమె సంబంధించిన కిడ్నీని తీసుకున్నారా, లేదంటే ఇంకా ఎవరైనా సరే ఇంకా ఎంతమంది బాధితులు ఉన్నారు, అమాయకుల్ని, పేదల్ని, అదేవిధంగానే ఇట్లా మహిళల్ని, అదేవిధంగానే వృద్ధుల్ని టార్గెట్ చేసుకుని, అదే కాకుండా అనాథలకు సంబంధించిన వాళ్ళకి సంబంధించి కూడా వాళ్ళు కూడా ఇతర ప్రాంతాల నుంచి కూడా తీసుకొని వచ్చి ఇక్కడ ఈ రకంగా కిడ్నీలు నిర్వహించారా, తీసుకున్నారా, ఇట్లా అన్ని కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 2 తెలుగు రాష్ట్రాలనే కాకుండా తమిళనాడు, కర్ణాటక, కేరళ వరకు కూడా దీనికి సంబంధించిన ముఠా కొనసాగుతుంది. DCHO ఎవరైతే ఉన్నారో ఆంజనేయులకు సంబంధించి ఆయన ప్రభుత్వ అధికారి, వైద్య శాఖల అధికారిగా ఉన్నప్పటికీ కూడా ఆయన కనుసన్నల్లోనే గ్లోబల్ హాస్పిటల్ అనేది నడుస్తూ ఉంది. ఆయనే దానికి యజమాని. ఆయనతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు, అదేవిధంగానే మరికొంతమంది, ఎందుకంటే ఆయన ఆ స్థాయిలో పనిచేస్తున్నారు కాబట్టి మదనపల్లి హాస్పిటల్స్ లో ఆయనతో లింకులు ఉన్నటువంటి, ఆయనకి సన్నిహితంగా ఉన్నటువంటి మరికొన్ని హాస్పిటల్స్ యజమానుల పైన కూడా పోలీసులు లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు. ఇక్కడ ఒకటే అంశం, ఒక గ్లోబల్ హాస్పిటల్లే కాదు, గ్లోబల్ హాస్పిటల్ యజమానిగా ఎవరైతే ఉన్నారో ఈ ఆంజనేయులతో పాటు మరికొంతమంది హాస్పిటల్ సంబంధించిన నిర్వాహకులు కూడా ఇందులో కుమ్మక్కయ్యారా, లేదంటే ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి అక్కడ మిగిలిన హాస్పిటల్లో జరుగుతున్నటువంటి వైద్య సేవలు ఏంటి, గత ఏడాది నుంచి కూడా మొత్తం అన్ని హాస్పిటల్స్ లో ఎవరైతే బాధితులు కావచ్చు, లేదంటే హాస్పిటల్ కు వస్తున్నటువంటి పేషెంట్ల లిస్టులంతా కూడా పోలీసులు ఉన్నతాధికారులు పరిశీలనలు చేస్తున్నారు. అదేవిధంగా వైద్య అధికారులు కూడా పరిశీలనలు చేస్తున్నారు. అయితే చాలా అంశాలు ఇందులో ముడిపడి ఉన్నాయి. కేవలం 5-6 మంది మాత్రమే నిన్న అరెస్ట్ అయినప్పటికీ కూడా దీంట్లో చాలా మంది అరెస్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే ఇందులో ఇతర ప్రాంతాల నుంచి కూడా ఈ రాకెట్ అంతా కూడా నిర్వహిస్తున్నట్లు, ఇదంతా కూడా ఒక
దండుపాలెం గ్యాంగ్ గా ఏర్పడి ఈ పేదల నుంచి కూడా ఈ కిడ్నీలు కొట్టేస్తున్నట్లు కూడా అధికారులు గుర్తించడం జరిగింది. అయితే కర్ణాటకలో కొంతమంది డాక్టర్ల బృందం, అంటే ఇక్కడ చాలా అనుమానాలు ఉన్నాయి. ఎవరైతే బాధితులు ఒక యమునాకు సంబంధించిన విషయంలో కూడా, అంటే ఆమెను ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత గంటల వ్యవధిలోనే ఈ డాక్టర్లంతా కూడా ఇక్కడ మదనపల్లికి ఎట్లా చేరుకున్నారు, ఈ గ్లోబల్ హాస్పిటల్లో అప్పటికే దానికి సంబంధించిన పరికరాలన్నీ ఏ విధంగా ఏర్పాటు చేసుకున్నారు అనేటటువంటి అనుమానాలు ఉన్న నేపథ్యంలో ఇట్లా అన్ని కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. మొత్తం 6 బృందాలుగా ఏర్పాటు చేసినటువంటి పోలీసులు దాదాపుగా 20 మంది ఇందులో పనిచేస్తున్నారు. వివిధ రాష్ట్రాలకు వెళ్లడం జరిగింది. అక్కడ వీళ్ళకి ఉన్నటువంటి లింకుల ప్రకారం అక్కడ ఉన్నటువంటి కొంతమంది డాక్టర్లను ఇప్పటికే కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆ రోజు జరిగినటువంటి ఘటనకు సంబంధించి, యమునకు సంబంధించి కిడ్నీ తీసే సందర్భంలో, ఒక కిడ్నీని తొలగించే సందర్భంలో ఆమె అకస్మాత్ స్థితిలోకి వెళ్ళిపోవడం, దాని తర్వాత చనిపోవడం, దాని తర్వాత 2 రోజుల పాటు కూడా అంటే బాడీనే మాయం చేసే ప్రయత్నం చేయడం, దాని తర్వాత వీళ్ళందరూ అంటే బయటపడుతుందన్న ఉద్దేశంతో దాని తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలియజేసే ప్రయత్నం చేయడం మాత్రమే చేయడం జరిగింది. ఇట్లా ఒక యమునకు సంబంధించినటువంటి అన్ని ఆధారాలు ఉన్న నేపథ్యంలో ఇట్లా అమాయకులు అంతకు ముందు ఇంకా ఏమైనా సరే జరిగాయా, అంటే దీంట్లో కొన్ని లక్షల్లో వ్యాపారం జరిగిందా, కొన్ని కోట్లలో వ్యాపారం జరిగిందా, అంటే కొన్ని కోట్లలో వ్యాపారం జరుగుతుంది అనేటువంటి అనుమానాలు ఎందుకు వస్తున్నాయంటే, ఎంతో మంది పేదలు ఉంటారు, ఎంతో మంది అంటే అనాథలు ఉంటారు, ఎంతో మంది రకరకాల ప్రాంతాల్లో జీవిస్తూ ఉంటారు. వాళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చి ఈ రకంగా ఈ కిడ్నీలు దొంగతనం చేశారా, ఆ కిడ్నీలకు సంబంధించి తీసిన తర్వాత వాటన్నిటిని ఇతర ప్రాంతాలకు తరలించి అక్కడ ఎవరికైనా సరే అమర్చారా, మరి అమర్చుకున్న వాళ్ళు ఎవరు, ఇట్లా అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు జరుపుతున్నారు. కేవలం 5-6 మంది మాత్రం ఇప్పుడు అరెస్ట్ అయిన నేపథ్యంలో చాలా మందిని కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ చేసి పూర్తి స్థాయిలో కూడా విచారణ జరిపే అవకాశాలు అయితే ఉన్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ గోపి.